రైట్. పాస్టర్ శాలం రాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అయితే రాజ్ న్యూస్ కథనాలు ప్రసారం చేసింది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, మొత్తానికైతే చంద్రబాబు క్లియర్ కట్ గా చెప్పారు, కొంచెం లేట్ అయినా కానీ ఎవరైతే మహిళలను కించపరుస్తున్నారో వాళ్ళకి అదే చివరి రోజు అవుతుంది. సో ఏ విధంగా చూడాలి? శాలిని విశాఖపట్నంలో అయితే యోగాంధ్రకు సంబంధించి ఏదైతే పూర్తిగా గ్రాండ్ సక్సెస్ జరిగిందనే విషయాన్ని సంబంధించి అయితే పూర్తిగా ఇక్కడ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి రాజ్ న్యూస్ లో నిత్యం కూడా ఒక శాలిన్ రాజు అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో నిత్యం అతను చేస్తున్న పొరపాట్లని అలానే మహిళలను కించపరిచే విధానాన్ని అయితే బయట పెట్టే ప్రయత్నం అయితే చేశామో అక్కడ మనం ఏదైతే అడిగామో మహిళలను కించపరచడం గానా లేదా ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళపైన అయితే తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంటుందనే విషయాన్ని అయితే మనం ముఖ్యమంత్రికి ప్రశ్నించడం జరిగింది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి ఎవరైతే ఇటువంటి పొరపాట్లు చేస్తారో వాళ్ళని కఠినంగా చర్యలు తీసుకుంటామని, వాళ్ళపైన తగు చర్యలు తీసుకొని తక్షణమే వాళ్ళని శిక్షిస్తామని కూడా తెలియజేశారు. ప్రస్తుతం ఇప్పుడైతే తప్పించుకోవచ్చు కానీ ఎప్పటికైనా సరే వాళ్ళని తక్షణమే శిక్షిస్తామనే విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు తెలియజేయడం. ముఖ్యంగా రాజ్ న్యూస్ అయితే నిత్యం ఈ యొక్క కథనాలు ప్రచురిస్తుందనే విషయాన్ని అయితే మనం తెలియజేయడం జరిగింది. ఇప్పుడైతే తన దృష్టిలోకి వచ్చిందని తక్షణమే వాటిపైన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుందని దీనిపైన స్థానికంగా ఉన్న అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క సమస్య ఏదైతే ఉందో దానికోసం ఒకసారి ఎంక్వైరీ వేసే అవకాశం ఉంటుందనే విషయం కూడా మనకు కొంచెం సానుకూలంగా తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తెలియజేస్తున్న ఒకే ఒక మాట ఏంటంటే, గత ప్రభుత్వంలో కావచ్చు, గతంలో ఈ యొక్క డ్రగ్స్, గంజాయి అలానే మతానికి అలవాటు పడిన వాళ్ళు ఒక్కసారిగా మార్పు అయితే రాదు. వాళ్ళైతే కొంచెంగా మారే అవకాశం ఉంటుంది. కానీ మార్పు అనేది పక్కన పెడితే ముఖ్యంగా మహిళలను ఎవరైతే కించపరిచారనేది మనం రాజ్ న్యూస్ లో నిత్యం ప్రచురిస్తున్నామో దానికి సంబంధించి ఎవరైతే ఇక్కడ ముఖ్యంగా ఈ రాజ్ న్యూస్ లో శాలిన్ రాజు అనే వ్యక్తి ఎక్కువగా కించపరచడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి మహిళలను కించపరిచిన వ్యక్తి పైన అయితే తగు చర్యలు తీసుకుంటామని, ఎవరైతే ముఖ్యంగా ఈ శాలిన్ రాజుకి సంబంధించి కావచ్చు పరాయి మతస్థులను కానీ ముఖ్యంగా మహిళలను కించపరచడాన్ని అయితే ఖండిస్తామన్న విషయాన్ని అయితే తెలియజేయడం జరిగింది. అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే ఒక్క విషయమే కాకుండా గంజాయి అలానే డ్రగ్స్ కి సంబంధించి కూడా వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని, ఎవరు కూడా మహిళలను కించపరిస్తే అదే ఆ రోజే వాళ్ళకి చివరి రోజు అవుతుందనే విషయాన్ని కూడా తేటతలం చేస్తారు. ఈ యొక్క కథనాలను ప్రచురిస్తూ కూడా మీడియా పైన ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు తెలియజేయడం జరిగింది. నిత్యం ఇటువంటి కథనాల పైన అయితే స్పందించడానికి రాజ్ న్యూస్ ముందుకు వస్తుంటది. ఎవరైనా పొరపాటు చేసినా ప్రశ్నించే సూర్యప్రకాష్, ఇప్పుడు మనం చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారు. సో ఆ ప్రెస్ మీట్ లో మీరు చంద్రబాబు గారిని ఏం క్వశ్చన్ అడిగారు, మరి చంద్రబాబు గారు ఏ విధంగా స్పందించారు? చంద్రబాబు నాయుడు అయితే మనం పూర్తిగా అయితే ఒకే ఒక్క ప్రశ్న అడిగాము. రాజ్ న్యూస్ లో నిత్యం మేము కథనాలైతే ప్రచురిస్తున్నాము. శాలిం రాజు అనే ఒక వ్యక్తి ఒక మహిళనైతే కించపరిచారు. బొట్టు అలానే మల్లెపూలు పెట్టుకునే వాళ్ళు మనం వాడకూడని పదం అనేది అక్కడ మనం ప్రశ్నించడం అయితే జరిగింది. మహిళని కించపరిచే విధంగా చాలా మంది అయితే బయట చర్చలు అలానే ఉపన్యాసాల్లో అయితే మహిళలు చాలా మంది కించపరుస్తున్నారు. వారిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారని మనం ప్రశ్నించడంతో చంద్రబాబు నాయుడు అయితే సూటిగా ఒకటే సమాధానం చేశారు, ఎవరైనా మహిళని కించపరిస్తే వాళ్ళని ఆ రోజే చివరి రోజు కావాలి, వాళ్ళ తాట తీస్తామని. ఈ రోజు తప్పించుకోవచ్చు కానీ తక్షణమే అది ఎవరైనా సరే ఎంత పెద్ద వ్యక్తినైనా సరే శిక్ష తప్పదనే విషయాన్ని అయితే చంద్రబాబు నాయుడు అయితే తెలియజేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.